మహిళా వ్యాపారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించమని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. స్మార్ట్ స్ట్రీట్ పై మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందిన మహిళా ఎంటర్ప్రైనర్స్ కు సర్టిఫికేట్లు, యూనిఫామ్ను అందజేశారు. మహిళల కోసం రచించిన 108 స్టార్టప్ పుస్తకాన్ని మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 మంది మహిళలకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చామన్నారు. తొలి విడతలో 167 మంది మెప్మా మహిళలకు స్టాల్స్ కేటాయించామని పేర్కొన్నారు. 3 రోజుల పాటు మహిళలకు ఎంటర్ప్రైనర్షిప్ పై ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 డేస్కి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టండి. అంటే అవి ఓవర్కమ్ కావట్లేట్లా ప్రభుత్వ తరఫున చేంజ్ చేయాలి. ఎంతమంది 10th క్లాస్ మహిళా వ్యాపారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించమని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. స్మార్ట్ స్ట్రీట్ పై మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందిన మహిళా ఎంటర్ప్రైనర్స్ కు సర్టిఫికేట్లు, యూనిఫామ్ను అందజేశారు. మహిళల కోసం రచించిన 108 స్టార్టప్ పుస్తకాన్ని మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 మంది మహిళలకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చామన్నారు. తొలి విడతలో 167 మంది మెప్మా మహిళలకు స్టాల్స్ కేటాయించామని పేర్కొన్నారు. 3 రోజుల పాటు మహిళలకు ఎంటర్ప్రైనర్షిప్ పై ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. నెల్లూరులో ఎలక్షన్స్ కు ముందు నేను నెల్లూరులో ఒక మాట చెప్పాను. ప్రభుత్వం వస్తే వెంటనే ఒక 1000 మంది మహిళలకి వ్యాపారాలు చేసుకునేదానికి ఏర్పాటు చేస్తానని, ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టిస్తాము, లేదా షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము, ఒక 1000 మంది మహిళలకి చేస్తానని చెప్పాను. ఆ నేపథ్యంలో అటు పీడీ గారికి, మెఫ్మా పీడీ గారితోనూ, మెఫ్మా ఎండి గారితోనూ, మున్సిపల్ కమిషనర్తోనూ వీళ్ళందరితో యాక్చువల్గా నేను డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో 163 మందికి ఏర్పాటు చేసే విధంగా జరిగింది. 167 మందికి షాప్స్ ఏర్పాటు చేశారు మెఫ్మా మహిళలకి. నెల్లూరు సిటీలో ఉన్న మెఫ్మా మహిళలకు 163 మందికి. వీళ్ళందరూ పేదలు, నిరుపేదలు. అయితే దీనికి సంబంధించి కొంత సబ్సిడీ ఇస్తున్నారు, వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తున్నారు, కొంత సబ్సిడీ ఇస్తున్నారు, సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి అంటే షాపులు పెట్టించడం ఒకటే, లోన్ ఇప్పించడం ఒకటే కాదు, వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరులో పీడీ గారు గత 3 రోజుల నుంచి ఎవరికైతే షాప్స్ అలాట్ అయినాయో వాళ్ళందరికీ చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్లో ఈరోజు తీసుకుంటే మనకు అడిషనల్ మిషన్ డైరెక్టర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా స్టేట్ మిషన్ మేనేజర్ శ్రీనివాసులు గారు, తర్వాత ఏపీఎస్పీసీఎల్ విజయ్ గారు, తర్వాత కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ ఓబులేష్ గారు, తర్వాత మెఫ్మా పీడీ గారు, అదేవిధంగా స్టేట్ అయిన సుధీర్ కుమార్ గారు, వీళ్ళందరూ పాల్గొని గత 3 డేస్ నుంచి వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేయాలంటే దాంట్లో ఒడిదొడుగులు తెలుసుకోవాలి ముందుగా, దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంది, ఆ ఇబ్బందులు ఏ విధంగా ఓవర్కమ్ కావాలా. అలా లేకుండా వెంటనే వ్యాపారం స్టార్ట్ చేయటం, ఏమీ తెలియకుండా నష్టాలకు పోకూడదు. షాపులు పెట్టించడమే కాదు, వాళ్ళ చేత వ్యాపారం కాదు, వాళ్ళకి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ అరేంజ్ చేశారు. వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలా, ప్రత్యేకంగా మహిళలు, ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ 1 బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. బహుశా నెక్స్ట్ మంత్లో దీన్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తాం. ట్రైనింగ్ చాలా చక్కగా ఇచ్చారు. నేను ఇప్పుడే అడిగాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది డిగ్రీ చదువుకున్నారంటే, డిగ్రీ చదువుకున్న వాళ్ళు 10 మంది ఉన్నారు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా ఒక 20 మంది ఉన్నారు, 10th క్లాస్ ఎంత అంటే 30 మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ 10th కంటే తక్కువ, అసలు చదువుకున్న వాళ్ళు కూడా ఒక 5-6 మంది ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ చెప్పాను, ఈరోజు అందరూ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు, సెల్ ఫోన్లో ఉన్న ప్రతి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. అయితే కొంత బేసిక్స్ కంప్యూటర్స్ కూడా నేర్చుకుంటే ఇంకా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటారు. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్లు ఈరోజు వాళ్ళు సొంతగా ఇంటర్నెట్లో పోయి అనేక సక్సెస్ఫుల్ బిజినెస్లు చూస్తారు, అనేక ఫెయిల్యూర్ బిజినెస్ చూడొచ్చు. సక్సెస్ఫుల్ చేసిన ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ఏంది? ఇప్పుడు ఐఎస్పి తీసుకుంటే హైదరాబాద్లో ఉండే ఐఎస్పి కానీ ఎనీ బిజినెస్
ఆ ఇన్స్టిట్యూషన్ లో నేర్పించేది ఏంటంటే సక్సెస్ఫుల్ అయిన కేసుల్ని చెప్తారు. ఈ బిజినెస్ ఈ వ్యక్తి ఎందుకు సక్సెస్ అయ్యాడు. ఫెయిల్యూర్ అయిన కేసులు కూడా చెప్తారు. ఈ వ్యక్తి ఈ బిజినెస్ ఫెయిల్ కావటానికి ఎందుకు అయ్యాడు. అదే బిజినెస్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏం లేదు, సక్సెస్ అయిన వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ని చూపిస్తారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చూపించి ఆ తప్పులు మీరు చేయొద్దని చెప్తారు. ఈ రోజు జరిగిన ఈ 3 రోజులు జరిగిందో కూడా అదే, అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు. సో కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ నేర్చుకుంటే వాళ్ళు కూడా ఇంకా చాలా చక్కగా ఇంటర్నెట్ ద్వారా అందరికి నాలెడ్జ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో ఇప్పుడే కమిషనర్ గారికి, పీడీ గారికి చెప్పాను. వీళ్ళల్లో ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ లిస్టు తయారు చేస్తే రేపు బుధవారం నుంచి వాళ్ళకి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రీగా ఒక 1 మంత్ రోజు 2 గంటలు ట్రైనింగ్ ఇస్తారు. రోజు 2 గంటలు 3 గంటలు డిజైన్ చేసి బేసిక్స్ ఇస్తారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదిస్తున్నారో ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలని, మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలే కాదు పెద్ద వ్యాపారాలు చేయాలని, దాంట్లో ఒక పునాదిగా ఈరోజు పేద నిరుపేదలకి, మహిళలకి, మెఫ్మా మహిళలకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశించారో ఆయన విజన్ ఏముందో ఆ విజన్ ప్రకారం మేము అందరం పోతాం.